హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు పెసలు వేసుకోవాలి. అదే గ్లాస్తో ఒక అర గ్లాసు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్కి ఇలా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా మునగాకు కారం వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యే వరకు ఉంచి గరిటెతో సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో దోశలు ఇలా వేసుకోవాలి. అంతేనండి, దోశలు రెడీ. ఇవి పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.